పవిత్ర రంజాన్ మాసం రాబోతోంది. ప్రతి ఇంట్లో శుభాల సిరులు కురిపించనుంది. రంజాన్ అనగానే గుర్తుకు వచ్చేది రోజాలు. రంజాన్ నెలలో నిష్ఠతో రోజాలు పాటించడం ప్రతి ఒక్కరి విధి. అసలు ఈ రంజాన్ రోజాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? రంజాన్ రోజాల వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? రంజాన్లో ఉపవాసాలు ఎందుకు ఉండాలి? రంజాన్ రోజాల ఆదేశం ఎప్పుడు వచ్చింది? రోజాను అరబిక్ భాషలో సౌమ్ అని అంటారు. సౌమ్ అంటే తినడం, తాగడం, మానుకోవడం అని అర్థం. నాటి అరబ్బుల్లో ఉపవాసాల సాంప్రదాయం ఉండేది కాదు. అయితే గుర్రాలతో ఉపవాసం ఉంచేవారు. అప్పటి కాలంలో యుద్ధాలు, మెరుపుదాడులు ఎక్కువగా జరిగేవి. ఇలాంటి పరిస్థితులను తట్టుకునేలా గుర్రాలకు శిక్షణ ఇచ్చేవారు. ఇందులో భాగంగా గుర్రాలు తిండి లేకున్నా, నీరు లేకున్నా తట్టుకునేలా ఉపవాసాలు ఉంచేవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ చేసిన కాలమది. మదీనాలో యూదులు రోజా ఉండడాన్ని ప్రవక్త మహాశయులు గమనించారు. ముహర్రం నెల 10వ తారీఖున రోజా పాటించడాన్ని చూసి ఎందుకిలా అని అడిగారు. ఇదే రోజు ఫిరౌన్ దౌర్జన్యాల నుంచి బనీ ఇస్రాయేల్ ప్రజలకు అల్లాహ్ విముక్తి ప్రసాదించాడు. దీనికి కృతజ్ఞతగా రోజా పాటిస్తామని యూదులు ప్రవక్త మహాశయులకు చెప్పారు. మూసా ప్రవక్తకు మేము మీకంటే ఎక్కువ హక్కుదారులం, మేము ఆయన్ను అనుసరిస్తాం, కాబట్టి మేము కూడా రోజా పాటిస్తాం అని ప్రవక్త మహనీయులు ప్రకటించారు. మొహర్రం నెలలో ఆషురా దినాన రోజా పాటించాలని ప్రవక్త ఆదేశించారు. తర్వాత కొంతకాలానికి ఖురాన్లో ఉపవాసాల ఆదేశం వచ్చింది. मोमिनो, तुम पर रोजे फर्ज किए गए हैं जिस तरह तुमसे पहले लोगों पर फर्ज किए गए थे, ताकि तुम परहेजगार बनो। रोजों के दिन गिनती के चंद रोज हैं, तो जो शख्स तुम में से बीमार हो या सफर में हो तो दूसरे दिनों में रोजों का शुमार पूरा कर ले। అయితే ఈ ఆదేశంలో రంజాన్ గురించి ప్రస్తావన లేదు. మొదట 3 రోజుల రోజాల గురించి ఆదేశం ఉంది. ప్రతి నెల 13, 14, 15 తేదీల్లో ఉపవాసాలు పాటించాలని మాత్రమే ఉంది. వాస్తవానికి అప్పటికి అరబ్బులలో ఉపవాసాలు ఉండే అలవాటు లేదు. అల్లాహ్ ఆరాధన, నమాజ్తో మాత్రమే వారికి పరిచయం ఉంది. మరి వారికి రోజాలు ఎలా పరిచయం చేయాలి? ఈ నేపథ్యంలోనే అల్లాహ్ తరపున ఈ ఆదేశం అవతరించింది. నెలలో 3 రోజులు చొప్పున ఏడాదిలోని 12 నెలలు రోజాలు పాటించడం అలవాటు చేయడం ఈ ఆదేశం ముఖ్య ఉద్దేశం. అంటే ఎండాకాలం, వానాకాలం, చలికాలంలోనూ 3 రోజుల పాటు ఉపవాసాలు పాటించేలా తర్ఫీదు ఇవ్వడం అన్నమాట. అయితే ఎవరైనా అనారోగ్యం పాలైనా, ప్రయాణంలో ఉన్నా వారికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత రోజుల్లో హజా రోజాలను పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. ఇది జరిగిన కొంతకాలానికి, అంటే మక్కా నుంచి మదీనాకు వెళ్ళిన 1.5 సంవత్సరాలు దాటిన తర్వాత రంజాన్ గురించి ఖురాన్లో ఆదేశం వచ్చింది. హిజ్రీ శకం 2లో రంజాన్ పూర్తి మాసపు రోజాలు ఫర్జ్ అయ్యాయి. रोजों का महीना रमजान का महीना है, जिसमें कुरान अव्वल अव्वल नाजिल हुआ, जो लोगों का रहनुमा है और जिसमें हिदायत की खुली निशानियां हैं और जो हक व बातिल को अलग अलग करने वाला है। तो जो कोई तुम में से इस महीने में मौजूद हो, चाहिए कि पूरे महीने के रोजे रखे, और जो बीमार हो या सफर में हो तो दूसरे दिनों में रोजे रखकर उनका शुमार पूरा कर ले। రంజాన్ రోజాతో పాటు సహరీ, ఇఫ్తార్ల గురించి వివరించడం జరిగింది. దీనికి కూడా ప్రత్యేకమైన కారణం ఉంది. నాడు యూదులు కూడా రోజాలు పాటించేవారు. అయితే వారి ఉపవాసం చీకట్లు అలుముకున్నాక రాత్రి వేళ మొదలయ్యేది. రాత్రి నుంచి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయం వేళ వరకు రోజా ఉండేవారు. సాయంత్రం ఉపవాస విరమణ చేసేవారు. రంజాన్ రోజా దీనికి భిన్నంగా సహరీతో మొదలవుతుంది. సూర్యోదయానికి ముందే విశ్వాసి సహరీ భుజించి రోజాను ప్రారంభిస్తాడు. సూర్యాస్తమయం వేళ ఇఫ్తార్తో రోజా ముగుస్తుంది. యూదులు, ముస్లింల రోజాలో ఉన్న తేడా సహరీ. ప్రతి వివేకి, ప్రాజ్ఞత పొందిన స్త్రీ పురుషులపై
రంజాన్ మాసం ఫర్జ్ అయ్యింది. ఈ నెల రోజుల పాటు విధిగా ఉపవాసాలు పాటించాలి. ఇక ఇస్లాంలో రంజాన్ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. రంజాన్ నెలలోనే దివ్య ఖురాన్ అవతరించింది. హజరత్ దావూద్ అలైహిస్సలాంకు ఈ మాసంలోనే జబూర్ గ్రంథం ఇవ్వబడింది. హజరత్ మూసా అలైహిస్సలాంకు రంజాన్ నెల 6వ తేదీన తౌరాత్ ప్రసాదించబడింది. హజరత్ జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రతి సంవత్సరం రంజాన్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సంపూర్ణ ఖురాన్ వినిపించేవారు.